అసలైన లబ్ధిదారులకు దగా చేసి కొంతమంది అధికార పక్ష నాయకులకు ఒత్తాసు పలికి తప్పులు చేశారు, వాళ్ళందరినీ శిక్షించాల్సిన అవసరం ఉంది. వాళ్ళందుకనే మొదటిగా 4 ఫైల్ దస్తాల మీద సంతకాలు పెట్టి వాళ్ళు అమలు చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ప్రజలకు అవసరమైన చట్టాలను రూపుదిద్దుతాం, సక్రమైన పరిపాలన అందిస్తాం, శాంతి భద్రతలు కాపాడుతాం, గంజాయి లాంటి మహమ్మారి నుంచి మత్తు పదార్థాల నుంచి విముక్తి కల్పించేలాగా కార్యాచరణ తీసుకుంటాం. రాష్ట్రానికి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా, పేదరిక నిర్మూలన లక్ష్యంగా అన్ని రంగాల అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ వైపు అందరం కూడా దృష్టి సారిస్తామని సవినయంగా మనం చేస్తూ, ఇంత బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చారు. మీ అందరికీ మేము రుణపడి ఉన్నాం. మీ రుణం మంచి సేవ ద్వారా సేవా లక్ష్యంలో పనిచేసి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ 2 కళ్ళుగా తీసుకొని ప్రతి ఒక్కరికి అండగా నిలబడటం, ముఖ్యంగా అణగారిన వర్గాలకి, పేద వర్గాలకి, బాధితుల పక్షాన్ని నిలబడతామని సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. ఇంతంత మెజార్టీలు మీరు ఇచ్చారంటే ఏ జయంతో ఇచ్చారో మేము అర్థం చేసుకోగలం. ఆ జయం నెరవేరే దానికోసం మేమందరం కూడా కృషి చేస్తామని సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. మా వరకు మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ప్రోటోకాల్ పాటించడం, అధికార దుర్వినియోగం, కనీసం ప్రతిపక్ష నాయకులకి గౌరవించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అటు ముఖ్యమంత్రి కానీ, ప్రభుత్వం కానీ, అధికారులు కానీ కనీసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గౌరవించిన పాపాలు పోవాలి. ఇవాళ ఇళ్ల చుట్టూ తిరుగుతారు, కొంగి దండాలు పెడతారు, కనీస గౌరవించాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది. ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. అలాంటి వాళ్ళంతా కంట కనిపెట్టి ఉంటామని కూడా మేము మనవి చేస్తా ఉన్నాం. నాకు సంబంధించి 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురు చూసాం, ఎన్నో ఒడిదుడుకులు ఎదురు చూసాం. ప్రజల కోసం నీతిగా నిజాయితీగా వ్యవహరించాం. మాట తప్పలేదు, మాట తిప్పలేదు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేసాం. ఫలితంగా 7 సార్లు రాజమండ్రి సిటీలో కానీ, రూరల్లో కానీ గెలిపించారు. వాళ్ళందరికీ నేను రుణపడి ఉన్నా. ఇవాళ కూడా లక్షలాది మంది, వేలాది మంది అభిమానులు ఉన్నారు, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, స్థానికంగా కూడా. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నా భవిష్యత్తును ఆకాంక్షించిన వాళ్ళు, నా గెలుపును ఆకాంక్షించిన వారు, నా కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడి మంచి మెజార్టీని ఇచ్చి దేశంలోనే మొదటి రిజల్ట్, ఫస్ట్ రిజల్ట్ నాదే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. మంచి మెజార్టీ గుర్తింపు సంకేతంగా నిలిచింది. అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 42 సంవత్సరాలుగా నన్ను అభిమానిస్తున్న మీ అందరికీ కూడా తప్పకుండా ఎత్తి చూపుతారు, పౌరులతో స్వీకరిస్తాం. ఒకవేళ లోపాలను సరిదిద్దుకుంటాం, మంచి ఉంటే స్వీకరిస్తాం. ఇవాళ ఎంతో మంది వస్తూ ఉన్నారు, అనేక మంది సంఘాల వారు వస్తూ ఉన్నారు, ఎన్నెన్నో సలహాలు సూచనలు చెప్తా ఉన్నారు. వాళ్ళ బాధలు చెబుతున్నారు, గాథలు చెబుతున్నారు. వాళ్ళందరి వాయిస్గా నేను ఉంటానని సవినయంగా మనం చేస్తాను. బాధితుల పక్షాన, కష్టాల్లో ఉన్న పక్షాన, ప్రజల పక్షాన నా కార్యాచరణ ఉంటుంది. అభివృద్ధి ధ్యేయంగా కార్యాచరణ తీసుకొని ప్రజల కోసం పోరాడుతానని సవినయంగా మనం చేస్తూ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీరు చేసిన ఇవాళ ఒకటి అర్హత ప్రాతిపదిక, గతంలో కూడా తెలుగుదేశం సమయంలో మెరిట్ ప్రాతిపదిక నిర్ణయం జరిగింది. ఈ ప్రభుత్వం అన్నింటినీ పక్కదారి పట్టించింది, తప్పుదారి పట్టించింది. యూనివర్సిటీలంతా చెత్త చేసి పారేశారు. యూనివర్సిటీలు రాజకీయ వేదికగా మార్చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరించే విధానం లేదు. తప్పుడు విధానంలో నియమాలకు చేరిపోయి వాటన్నింటినీ కూడా సరిదిద్దుకోవాలి. విద్యాలయాల్ని, వైద్యాలయాల్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. వైద్య రంగాన్ని సమిష్టిగా అందరం కలిసి దాన్ని సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. విద్యా వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి. వాటన్నింటినీ మళ్ళీ పట్టాలు ఎక్కిస్తామని సవినయంగా మనం చేస్తా ఉన్నాం. పెట్టారో తెలియదు. ఈ మధ్యకాలంలో మన జిల్లా రెవెన్యూ యంత్రాంగం కానీ, అనేక జిల్లాల్లో కానీ ఏ విధంగా భూములు కబ్జా చేశారో ఒక దృష్టాంతం ఉంది. ఈస్ట్ గోదావరిలో కూడా రెవెన్యూ కలెక్టరేట్ మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది.